వాళ్ళ ఎవరు, ఎక్కడ పుట్టినావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చే ఎన్నికల లోపల ఎట్లా పబ్బం కట్టాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి నేనేమంటున్నాంటే ఆఖరుకు మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండ్రా బాబు? గాంధీ అనే పేరు ఉండడం మీకు ఇష్టం లేదా? ఒక పక్క పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి జైళ్లకు వెళ్లి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్రం తెచ్చాడు. ఇవాళ మీరు ఏమంటున్నారు? ఏది భారతదేశం హిందూ దేశం చేయాలనే ఆలోచన. సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటారు. నిజంగానే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం లేకపోతే ఎక్కడుండే హిందూ దేశం? ఎక్కడుంటుండే? ఆనాడు ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు. అహింస ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం చేస్తే ఆయనకు అవమానం చేస్తారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈ దేశంలో సూది తయారు చేయనటువంటి భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళిక ద్వారా డాక్టర్ నంగల్ డ్యామ్ గాని, నాగార్జున సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ కట్టించింది ఎవరు? ఏది మన భోజనాలు ఉండాలి ప్రతి పేదవారికి అని ఆలోచన చేస్తే, అదే విధంగా మా సోనియా గాంధీ గారు అనంతపూర్ వచ్చి ఆ రోజులలో ఎంతో మంది ఆకలి సాగులు చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా అడవిగా అవుతున్నది. ఎంతో మంది చనిపోతే ఆ అమ్మ ఆలోచన చేసి యూపీఏ ప్రభుత్వంలో ఎక్స్పర్ట్స్ ను పిలిచి ఏది మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టడం ఎంతవరకు అండి? ఆఖరు మీరేనా? ఇంకొకటి మిగిలిందయా నాకు అనిపిస్తుంది. 500 నోట్లల్లో 100 నోట్లల్లో మహాత్మా గాంధీ బొమ్మ ఉన్నది. దాన్ని వీర్ సవార్కర్ బొమ్మ పెడతాడా లేకుంటే ఈయనదే బొమ్మ పెట్టుకుంటాడా నాకు అర్థమైతే లేదు. ఎందుకు రా బాబు ఇవన్నీ? నాకు అర్థం. ప్రజలు ఏం కోరుతున్నారు? ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతుంటే అది వదిలేసి ఎంతసేపటికి ఎట్లా గెలవాలి? 3 సార్లు అయింది, 4వ ఎట్లా గెలవాలి? ఉన్న మందిని తగ్గించాలని ట్రంప్ అదే పని చేస్తుండు, నువ్వు అదే పని చేస్తున్నావు. ఆయన వీసాలు లేకుండా అందరు ఎలగొడుతుండు, నువ్వేమో సార్ అని పెట్టేసి వీళ్ళని కూడా ఎలగొట్టాలని చూస్తున్నావు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ప్రజలకు ఇచ్చింది 2 పూటలు అన్నం పెడుతుంటే ఆకలి సాగులు వస్తుంటే దానికి కూడా 40%, ఏది 40% అంటే మేము గతంలో 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే దాన్ని కూడా ఏది పక్కకు పెట్టాలని పేరుకే అది. ఇవాళ గత 20 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం. 2005 లో స్టార్ట్ అయింది. దాన్ని కూడా పక్కకు ఏంటంటే దాంట్లో గాంధీ ఉండొద్దు అని. గాంధీ ఏం పాపం చేసిండ్రా బాబు? ప్రజలు తిరగబడతారు. నరేంద్ర మోడీ నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వే ఏది ఓబీసీ ప్రధానమంత్రి అని. ఏ ఓబీసీకి సాయం చేసినావు చెప్పు నువ్వు ఇప్పటి వరకు? అదే అగ్రకులలో పుట్టిన రాహుల్ గాంధీ గాని, అగ్రకులలో పుట్టిన రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కులంగానే జరిపి చేస్తే దానికి కూడా ఆకట్టం పెడుతుంది. దానికి కూడా మీరు 10% అగ్రకులాలు తీసుకుంటే మేము ఎక్కడ వ్యతిరేకం చేయలే. మాకు తెలుసు అగ్రకులాల వల్ల పేదవాళ్ళకు దయచేసి మేము ఇవాళ మాకు 42% దాన్ని ఆపుతారు. ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం హిందూ 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 ఎన్ని రోజులు హిందూ దేశం? మీరు కేవలం ఆర్ఎస్ఎస్ ఒకటి గతంలో చెప్పిండు ఎవరు? నరేంద్ర మోడీ. హిందుస్థాన్ కా రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఏడుందిరా బాబు? మోహన్ బాగ్ దగ్గర ఉన్నది. అరే ఎన్ని రోజుల తర్వాత మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీసుల 25 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ల తర్వాత జెండా ఎక్కించారు. మీరు ఆ దేశభక్తులు. మీరు దేశానికి ఏ సేవ చేసిరో చెప్పండి, ఎవరు పోరాడిండ్రో చెప్పండి. ఒక్కటి లేడు. ఇప్పుడు అందరినీ చెయ్యాలి. ఏది వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు. మేమేమన్నా అంటున్నామా చెప్పండి? వాజ్పేయి కూడా మేమందరికి ఏదైతే గతంలో సర్వీస్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. ఈయన ఎంతసేపటికి తనదే బొమ్మ ఉండాలి, ఈ దేశం హిందూ దేశం కావాలి. ఎప్పుడు కూడా కాదు కాదు కాదు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ భారతదేశంలో ఈ హిందూ దేశం కాదు, ఇది సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంగానే ఉంటది. దీనికి మోహన్ భగత్ ఇలాంటి భాష మాట్లాడి రెచ్చగొట్టి ఓట్ల గురించి చూస్తున్నారు. ఏమనంటే ముస్లిం. అరే ఏం ఉన్నట్టు ఈడనే ఉన్నారు కదా బాబు. ఎక్కడ పోతారు? ఎక్కడ పోవాలి? ఇప్పుడు వాళ్ళని పక్కకు తీయాలి, క్రిస్టియన్స్ పక్కకు తీయాలి, ఓట్లు తగ్గించాలి, మళ్ళీ ఆయన గెలవాలి. ఇది దీని గురించి రాజీవ్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. అరే మంచి పనులు చెయ్యాలి బాబు. నీకు 3 సార్లు అవకాశం ఇచ్చినావు. ప్రజలకు ఉపయోగపడులు చేయి. అరే ఆకలి సాగులు వస్తున్నారు, ఆఖరు మట్టి తింటున్నారు అనంతపూర్ లో అని సోనియా గాంధీ గారు మహాత్మా గాంధీ పేరు మీద మహాత్మా గాంధీ ఏది రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చేస్తే దాన్ని కూడా పక్కకు పెట్టడానికి చేస్తున్నారు. మనం తప్పనిసరిగా ఈ యుద్ధం ఏ విధంగా తెలంగాణ ఉద్యమం చేసినో గ్రామాలలో ఇవాళ సర్పంచులు వచ్చిండ్రు, జడ్పీటీసీ ఏది ఉప సర్పంచులు వచ్చిండ్రు, వార్డు మెంబర్లు వచ్చిండ్రు. గ్రామాలలో చెప్పాలి మీ పొట్ట కొడుతున్నాడు, నీకు అన్నం పెట్టకుండా చేస్తున్నాడు, పేదోళ్ళకు కూలీ లేకుండా చేస్తున్నాడు అని చెప్పాలి. అప్పుడన్నా బుద్ధి వస్తుంది. ఎంతసేపటికి